నల్గొండ జిల్లాలో విత్తన డీలర్లు సహకార సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో విత్తనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొని కీలక సూచనలు చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ఉత్పత్తి నుండి ధృవీకరణ వరకు ప్రతి దశలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వానాకాలం వ్యవసాయ సీజన్ను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో విత్తనాల సమగ్ర ప్రణాళికకు శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ వెల్లడించింది. రైతులకు సమయానికి నాణ్యతతో కూడిన విత్తనాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాలలో వరి సాగు జరగనుండగా ఇందుకు దాదాపు 1.25 లక్షల క్వింటాళ్ల విత్తన అవసరం ఉందని అంచనా. ఇందులో భాగంగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సుమారు 50,000 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరి విత్తనాలతో పాటు పెసర, మినుము, కంది వంటి పంటల విత్తనాల సరఫరాకు చర్యలు చేపట్టింది. నల్లగొండ జిల్లాలో విత్తన డీలర్లు సహకార సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొని కీలక సూచనలు చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ఉత్పత్తి నుండి ధృవీకరణ వరకు ప్రతి దశలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆధునిక ప్రయోగశాలలలో పరీక్షలు పూర్తి చేసిన విత్తనాలనే మార్కెట్లోకి అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. వరి సాగుకు అవసరమైన సన్న మరియు దొడ్డు రకాల విత్తనాలను సరిపడా నిల్వలలో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ రకాల విత్తనాలను ముందుగానే సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలనే విక్రయించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం రాయితీ విత్తనాలపైనే దృష్టి పెట్టడం సరికాదని, రాయితీ లేని విత్తనాలను కూడా రైతులకు అందించవలసిన అవసరం ఉందన్నారు. వానాకాలానికి అవసరమైన పచ్చి రొట్ట విత్తనాలను కూడా సమయానికి సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రాబోయే కొత్త విత్తన చట్టం ద్వారా కల్తీ విత్తనాలపై నియంత్రణ పెరిగి నిజాయితీ గల డీలర్లు మరియు రైతులకు రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు, విత్తనాభివృద్ధి సంస్థ సిబ్బంది, డీలర్లు మరియు సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.